ప్రస్తుతం గజ్వేల్లో కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు దవాఖానాలు ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి. ఇవాళ నీళ్లు అంటే యాదికి వచ్చింది. ఓ రోజు నేను ఎక్కడో ఉన్నా, ప్రతాప్ అన్న ఫోన్ చేశాను. అన్న మా కూడెల్లి వాగులకు నీళ్లు కావాలి, మొత్తం ఎండిపోతున్నాయి, పొలాలన్నీ ఆగమవుతున్నాయి అంటే కేసీఆర్ గారికి ఫోన్ చేస్తే ఈ కొడకండ్ల కాడ గేట్ లేదు, మిషన్ పెట్టి కాలువను తెంపి నీళ్లు ఇచ్చిన మళ్ళీ మీకు జేసీబీ దగ్గొట్టి జేసీబీ పెట్టి తెల్లారి వరకు కాలువ దగ్గొట్టి కూడెల్లి వాగుల నీళ్లు ఇడిస్తే దాదాపు 40-50 వేల ఎకరాల పంట బతికిందా లేదా? దుబ్బాకులు కూడా బతికింది దాకా, అదే అప్పర్ మానేరు ముస్తాబాద్ దాకా పోయినాయి నీళ్ళు పోలే. మళ్ళా తర్వాత గేట్ పెట్టినాం మేడం, తర్వాత గేట్ కట్టినాం. ఆ నిమిషానికి గేట్ లేదు కదా, ఎట్లా అంటే 50 వేల ఎకరాలు పంట ఎండిపో. ఒక్క ఫోన్ కొడితే తెల్లారి వరకు ఈఎన్సీకి ఆదేశాలు ఇచ్చి 50 వేల ఎకరాల పంట కాపాడినాం ఆ రోజు. మనం హల్దీ వాళ్ళ నీళ్లు ఎడిస్తే ఎండాకాలంలో కూడా హల్దీ మత్తళ్ళు దుంకలేదా? గద్దర్ వారి ఊరికి ఒక లిఫ్ట్ పెట్టమంటే నేను లిఫ్ట్ పెడితే గద్దర్ గారి చేతుల మీద లిఫ్ట్ ఇనాగ్రేషన్ చేస్తే వాళ్ళ ఊరికి నీళ్లు పోయినాయా లేవా? గద్దర్ మెచ్చుకున్నాడా లేదా మన పాలన ఆ రోజు? ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే నేననేది త్రాగునీరైనా సాగునీరైనా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గజ్వేల్ గా మారిందా లేదా? ఇవాళ ఈ గజ్వేల్ యొక్క ప్రతిష్టను గౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ పార్టీ, పెంచింది మన కేసీఆర్. మరి మనం కూడా మన గౌరవాన్ని నిలబెట్టుకుందాం. నాకేముంటే 9 మండలాలు మనం గెలవాల్సిందే. అన్ని ఎంపీపీలు అన్ని జెడ్పీటీసీల్లో గులాబీ జెండా ఎగరాలి. దానికి మీరు కష్టపడి పనిచేయాలి. మేము కూడా శాయశక్తుల ప్రతి మండలం తిరుగుతాం. మిమ్మల్ని గెలిపించుకోవడానికి సర్వశక్తులు పెట్టి పార్టీ మిమ్మల్ని గెలిపించుకుంటది. మీరే మాకు ఊపిరి. మీరు కూడా సమన్వయంతో పనిచేయండి. ఒకసారి కేసీఆర్ వచ్చింది అనుకో, మళ్ళా మస్తు ఛాన్సులు ఉంటాయి. ఎవరిని ఎట్లా చేయాలనో అందరం కూడా బాగుపడతాం. నువ్వు కొంతమంది నాకేం పని కాలేదని అన్నారు మరొకసారి వచ్చి, నేను కూర్చుంటే పెట్టి మాట్లాడి, నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు ఏడాదికి ఎంత సంపాదించినావు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అన్నా. అంటే అప్పుడు బేరాలు మంచిగా నడిచినాయి అన్న, ఎంత లేదన్నా